తేదీన ఉదయం 11:30 గంటల సమయంలో పొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కూరగాయల మార్కెట్ దగ్గర ఇద్దరు భార్యాభర్తలు అడుచుకొని స్టేషన్లో ఉండాలని వాళ్ళు నాకు ఫోన్ చేయగా 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళినాను. నేను రాజేష్ అనే పిల్లోడు ఇద్దరు వెళ్ళాం. అక్కడ పోయిన తర్వాత ఏఎస్ఐ సుబ్బన్న సార్తో మాట్లాడినాం. భార్యాభర్తల్ని సత్మని ఏదో సంతకాలు పెట్టించుకున్నాం. మీరు వెళ్ళిపోండి అంటే నేను తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుండగా మహిళా కానిస్టేబుల్ ఆమె అన్న సిఏ గారు పిలుస్తారంటే మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాను. సిఏ సార్ కాడికి వెళ్తే నేనేం పిలిచలేదు అని అన్నాడు. అంటే పిలిచాలని బాబా చెప్తాను సార్ మేడము అంటే లేదు సుధాకర్ నేనేం పిలిచలేదు అంటే అక్కడే షెఫీ అనే కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ షెఫీ అనే కానిస్టేబుల్ సార్ ఇతనికి కుర్చీలో పుచ్చిపెట్టద్దు, ఇతను ఒక రౌడీ షీటరు, అందులో మాదిగా కులస్తుడు, కూర్చోబెట్టద్దు అని చెప్పేసి అతను సిఐ గారితో అనడం జరిగింది. నేను అక్కడే ఎందుకు చెప్పి అట్లా అని అంటున్నావు అని అడుగుదాం అనుకున్నాను. సిఐ గారు ఉన్నారు కదా ఎందుకు లేదు మౌనంగా ఉండిపోయాను. తర్వాత అతనే మళ్ళా సార్ ఇతను ఫ్యామిలీ పంచాయతీ చేసినాడు, నాకు చాలా రోజుల నుండి ఇతని మీద ఖచ్చితంగా సార్ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సిఐ గారు అన్నారు. అందులో సిఐ గారు మీరు వెళ్ళిపోండి అన్నాడు. నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే మళ్ళీ చెప్పాను. అతను మళ్ళీ నా ఇంటిని వచ్చి లోపలికి వినాడు. ఎంత చూస్తాను కొనుక్కుంటా లోపలికి పోతే నేను కానీ అతను ఎంత పోయి ఏందా నీ ఎంత చూస్తా అంటున్నావు, నిన్ను నేనేమన్నా అన్నానా, నువ్వు ఇట్లే ప్రవర్తిస్తే మటుకు నేను ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తా అనే మాట అన్నా. ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తా అనే హక్కు కానీ మాకు లేదా? దానిపైన బెదిరించినాను, పోలీసులు బెదిరించినాను, నేను తిట్టాను, విధులు కాటంగా కలిగించినాను అని తప్పుడు కేసు నమోదు చేసి ఆ షెఫీ అనే అతనికి ఫ్యామిలీ పంచాయతీ చేసింది నేనే. దూరంలో దారెడ్డి భాస్కర్ రెడ్డి సిఐ గారు ఉన్నప్పుడు షెఫీ అనే అతను రాజపాలెంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, రాజపాలెం పోలీస్ స్టేషన్లో. అప్పటికి ఇతను భార్యని వేధిస్తున్నాడని చెప్పేసి ఇతను ఇప్పుడు రెండో భార్య, ముందు మొదటి భార్య ఉండింది, ఆమె పంచాయతీ ఆమె మా దగ్గరకు రాగా పెద్ద మనుషులు పిలుచుకొని ఈ షెఫీ అనే పిల్లని సిఐ గారి దగ్గర పిలుచుకోపోయి పోలీసు కదా బయట మాట్లాడడం ఎందుకు, పోలీస్ అధికారి ముందరే హాజరు పెడదామని చెప్పేసి అక్కడ పిలుచుకొని పోవడం జరిగింది. అక్కడ సిఐ గారు మందలించి చేశారు. ఆ కక్ష మనసులో పెట్టుకొని నేను మొన్న అంటున్నాడు అతను, ఏ పోలీస్ స్టేషన్కి వచ్చినా అక్కడ నేను ఎక్కడైనా డ్యూటీ చేసినా నువ్వు కనపడ్డావనుకో నీ వెనకాల వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తా నువ్వు రౌడీ షీటర్ అని. నేను అప్పటికంటున్నా నేను ఒక దళిత నాయకున్నాయా, రౌడీ షీటర్ ఉండే కేసులు ఏమున్నాయి నా పైన, మటరన్న చేసిండాలా, మానభంగాలు చేసిండాలా. ఆ కృష్ణంరాజు నాయక్ అనే అతను ఒక తప్పుడు కేసులో ఇరికించినాడు. 8 మంది ముద్దాయిలు, అవతల ఎస్సీ కేసు ఉంది, ఎస్సీ కేసు ఉన్న అతని మీద రౌడీ షీట్ లేదు. దీంట్లో 8 మంది ముద్దాయిల్లో నా ఒక్కరి మీద రౌడీ షీట్ పెట్టా అంటే కేసు పేరు ఇరికించి రౌడీ షీట్ అనవసరంగా ఇరికించిపోయినాడు ఆ కృష్ణంరాజు నాయకు. ఉన్నతాధికారులకు కూడా నేను అప్పట్లో లేఖలుగానే పెట్టాను. అది నువ్వు మళ్ళీ ఇప్పుడు అనవసరంగా గెలుక్కుంటున్నావు అంటే నువ్వు నా భార్య నా పంచాయతీ నువ్వు చేసినా కాబట్టి నేను వదిలిపెట్టాను, ఎక్కడ పోయినా కానీ అధికారులకు డిక్లేర్ చేస్తాంట, మా చేతిలో పెన్ను పేపర్ ఉంది, పోలీసుల్లో మేమన్నా చేస్తాము అని చెప్పేసి నన్ను బెదిరించడంతో నేను 9వ తేదీన మరుసటి రోజు ఆ రోజు నేను టైప్ చేసుకోవడము ఆలోచించుకోవడము మళ్ళీ పోలీసులు మీరు ఎదురు పెట్టాలి ఆలోచించుకునే. కానీ మరుసటి రోజు షెఫీ అంటే ఎట్టైనా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నానని చెప్పేసి నాకు సమాచారం ఉండడంతో 9వ తేదీ ఎస్పీ గారికి జరిగిన విషయం అంతా నేను ఫిర్యాదు చేశాను. ఎస్పీ గారికి మరియు జాతీయ ఎస్సీ కమిషను, మన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్కు, జాతీయ కమిషన్కు, అలాగే మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేసినాను, రిజిస్టర్ పోస్ట్ చేసినాను. ఈ రిజిస్టర్ పోస్ట్ చేసినది దర్శగిరి అని ఐడి పార్టీలో కానిస్టేబుల్ ఉన్నాడు. వంటంలో మాట్లాడుకుంటా నేను విషయం చెప్పినాను. విషయం చెప్పిన తర్వాత వీళ్ళు పోలీస్ చేతుల్లో ఉండే పని కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టేది ఎట్లా చేశారో ముందు డేట్ వేసుకొని ఎఫ్ఐఆర్ కట్టి ఈరోజు నా మీద తప్పుడు కేసు బనాయించినారు. ఎస్పీ సార్ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారి రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. లోపల
టీజీఆర్ఎస్ ఇతను టైప్ చేస్తాడు అన్నారు కదా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇతను మఫ్టీలో ఉన్నాడు, షఫీ అనే కానిస్టేబుల్ మఫ్టీలో ఉన్నాడు, మద్యం సేవించున్నాడు. అతను నిత్యం మద్యం మత్తులోనే ఉంటాడు డ్యూటీలో. కానీ ఎస్పీ గారు విచారించాలని చెప్పేసి నేను ఇచ్చిన ఫిర్యాదు కూడా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టి 2 కేసులు విచారించండి. ఎవరిది తప్పు అయితే వాళ్ళకు తగిన శిక్ష వేయాలని చెప్పేసి నేను ఎస్పీ గారిని కోరుకుంటున్నా. ఈ షఫీ అనే కానిస్టేబుల్ వల్ల అక్కడే పక్కనే వీరాంజన్ ఉన్నాడు. అతను ఏమంటున్నాడు, నువ్వు రౌడీ షీటర్ అని నెపంతో నిన్ను చంపే హక్కుగానే మాకుంది. వీరాంజన్ అంటున్నాడు కానిస్టేబుల్, చంపి ఆడన పడేస్తారంట. తమిళనాడు హైకోర్టు పోలీసు వాళ్ళ ఊరికే కాదు శిక్ష వేసినది. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి నాయకులను, దళిత నాయకులను టార్గెట్ పెట్టి ఆ ఇబ్బందులు పెట్టి రౌడీ షీటర్ అనే తప్పుడు కేసులు నమోదు చేసి తీయండి, నా లిస్టు తీయండి. ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి, ఎన్ని రేప్ కేసులు ఉన్నాయి, నా లిస్టు తీయండి. ఎవరైనా బెదిరించి డబ్బులు తీసుకునే కేసులు ఉన్నాయా, ఎవరైనా రౌడీజం చేసిన కేసులు ఉన్నాయా, అయితే తీయండి. నా మీద ఉద్యమ కేసులు ఉన్నాయి, లేదా పోలీసు వాళ్ళు ప్రశ్నిస్తే విధులకు ఆటంకం కలిగించిన కేసులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఒక 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే విధులకు ఆటంకం కలిగించినట్టు 4 కేసులు పెట్టి ఉన్నారు ఎస్పీ సార్. ఒక 3 టౌన్లోనే విధులకు ఆటంకం కలిగిస్తానా, ఎక్కడ కలిగించనా? ఇన్ని ఆఫీసులు తిరుగుతున్నా, స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తిరిగినా, ఎక్కడ విధులకు ఆటంకం కలిగించడం? ఒక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగిస్తానా? ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, ఎన్నికల్లో ఇటు బరిలో దిగుతాడు, దళితుడు బరిలో దిగకూడదు ఈ చెప్పి అగ్రవర్ణాలతో కూడా చేతులు కలిపినాడనే అనుమానం ఉంది మాకు. దయచేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా మీరు విచారణ చేయాలని చెప్పేసి ఎస్పీ గారికి నేను పదే కోరుకుంటున్నాను. అలాగే డీజీపీ గారిని కానీ కలుస్తాం తొందరలో. స్టేట్ లెవెల్లో మా కార్యకర్తల్లో మా నాయకుడు సువర్ణరాజు గారి దృష్టికి తీసుకొని పోయి ప్రొద్దుటూరులో ఈ తప్పుడు కేసు తొలగించుకోకుండా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర లేదంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.